అలాగే దీంట్లో సోయా కూర కూడా వేసేసుకుందాం. మీకు తగినంత సోయా కూర, దాంట్లో కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా పచ్చిగానే వేసేసుకున్నా పర్లేదు. వీటన్నిటిని లైట్గా ఇందులో వేగనిద్దాం. ఇలా పచ్చిగా వేసుకున్నప్పుడు మీరు మసాలాలు కూడా వేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అంత పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం అంత కారపొడి, ఇవన్నీ మంచిగా పట్టేస్తుంది. ఈ ఫిష్ వాటికి మరీ ఎక్కువ గరం మసాలా అది వేయకుండా ఈ ఘాటుతనం ఉండాలి, కానీ వేరే ఎక్కువ ఫ్లేవర్స్ అక్కర్లేదు. ఎందుకంటే మన సోయా కూరలో మనకు కావాల్సిన ఆ రుచి అంతా ఉంది. ఇదంతా వేయిపోయిన తర్వాత ఈ ముద్ద ఏదైతే ఉందో దీన్ని ఒట్టి అన్నంలో కలుపుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈరోజు చేసే ఈ రొయ్యలు, ఈ ఫిష్ కూర మీరు స్నాక్ రూపంలో వడ్డించుకోవచ్చు, లేకపోతే కూర రూపంలో కూడా వడ్డించుకోవచ్చు. స్నాక్ రూపంలో వడ్డించుకుంటేనేమో కొంచెం ఉప్పు ఎప్పుడైనా స్నాక్స్లో కొంచెం తక్కువగా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇందులో మరీ ఎక్కువ ఉప్పు వేయకుండా స్నాక్ రూపంలో చేసుకుంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, దీనికి సరిపడంత. ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యల్లో, చేపల్లో ఉప్పు కొంచెం అంత మసాలా కలిపేసి వేసుకున్నాం కాబట్టి దానికి అవసరం లేదు. ఇప్పుడు ఈ మసాలా అంతా కొంచెం తక్కువ మంటలో ఒక 2 నిమిషాలు కుక్ చేస్తే కొంచెం అంత నలుపులా వచ్చి ఆ సువాసన కూడా పెరుగుతుంది. అప్పుడు మనం ఈ రొయ్యలు, చేప ముక్కలు ఇందులో వేసుకుందాం. ఇంకా కొంచెం సేపు కుక్ అయిందంటే దీంట్లో నుంచి ఆ వెన్న కూడా కరిగి కొంచెం నూనెలాగా బయటకు వస్తుంది. అప్పుడు ఈ ఫిష్ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఈరోజు మనం ఈ ఫిష్ చూసాం. అలాగే కొర్రమీన, బొచ్చెలు, రోహు, మీకు నచ్చిన అన్ని రకాల ఫిష్ ఇళ్లల్లో ఎలా కట్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ముఖ్యంగా బోన్లెస్ ఎలా చేసుకోవాలి, స్కిన్లెస్ ఎలా చేసుకోవాలి అనేది మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసేసుకున్న ఈ రొయ్యలు, చేపలు, ఎందుకంటే మనము మాంసాహారాలు వేరేవైతే ఎక్కువ మసాలాలు అవి వేయకుండా చాలా లైట్గా చేసుకొని మన ఈ స్నాక్ రెడీ చేసేసుకొని దీన్ని వేడిగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫిష్, మన రొయ్యలు ఈ సోయా కూర మసాలాలో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని స్నాక్లా తినొచ్చు, కూరలా చేసుకొని కూడా తినొచ్చు. సో నేనైతే 2 విధాలుగా ఎంజాయ్ చేసేస్తాను. ఇలా తీసుకొని మసాలా బాగా పట్టిన దాన్ని స్టవ్ కూడా కట్టేసుకుందాం. సువాసన ఎంతో లైట్గా, ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. నాకు భయం లేదు, ఫిష్ ఇలాగే తినేస్తాను. ఎందుకంటే దీంట్లో ఎటువంటి బోన్ లేదు, ఏం లేదు, పర్ఫెక్ట్ టేస్ట్. ఇదే విధంగా మనం ఇలా చేసుకున్న కాకుండా మీరు కావాలంటే చైనీస్ స్టైల్లో ఈ సోయా సాస్ మీకు ఎన్నోసార్లు చూపించాను, అవి కూడా అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఎంతో సింపుల్గా, ఈజీగా ఒక స్నాక్ రూపంలో ఎలా చేసుకోవాలో ఈ మసాలాతోటి మీరు చూస్తారు కదా. ఈ రొయ్యలు ఉండే విధానంలో మీరు ఎక్కువగా ఫ్రై చేసేస్తే కనుక రొయ్యలు, పెద్ద రొయ్యలు కూడా కొంచెం చిట్టిగా అయిపోతాయి. ఎందుకంటే దాంట్లో తేమంతా బయటకు వచ్చేసి. అలా కాకుండా రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు లైట్గా ఫ్రై చేసుకుంటే మంచిగా టేస్టీగా ఇలా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ముక్కలు కూడా కొంచెం అంత మైదా పిండి వేయడం వల్ల ఆ ముక్కలు కొంచెం అంత సాఫ్ట్గా చక్కగా ఉంటాయి. మీరు అప్పటికప్పుడు చేసుకొని తింటే పైన లైట్గా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చూసారు కదా, ఎటువంటి బ్యాటర్ చేయక్కర్లేదు. జస్ట్ కొంచెం మైదా పిండి, కార్న్ఫ్లవర్ పైన జల్లేసి కొంచెం ఉప్పు, మిరియాల పొడి జల్లుకుని దాన్ని ఫ్రై చేసుకుంటే ఫిష్ చాలా టేస్టీగా, సూపర్ అంటే సూపర్ అనే విధంగా రెడీ అయిపోతుంది. సోయా కూరతో రొయ్యలు, చేపలు వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా చేపను తీసుకొని దాన్ని స్కిన్లెస్, బోన్లెస్ ఎలా చేయాలో చూశారు కదా, అలా కట్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే రొయ్యల్ని కూడా తీసుకొని దానిపై కొంచెం కార్న్ఫ్లవర్, మైదా, ఉప్పు, మిరియాల పొడి జల్లి వాటిని వేడి నూనెలో వేయించుకోవాలి. తరువాత మరొక ప్యాన్లో కొంచెం అంత వెన్న వేసి సన్నగా తరిగిన సోయా కూర, ఉల్లిపాయ, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారపొడి ఇవన్నీ వేసి స్లోగా కుక్ చేసుకొని మసాలా అంతా రెడీ అయిన తర్వాత చిటికెడంత ఉప్పు కూడా వేసి ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు, చేప ముక్కలు కూడా వేసి వాటిని టాస్ చేసుకొని వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.